టైం సెన్స్ ఉన్నవాడు ఎప్పటికీ వీటిని అర్థం చేసుకోలేడు. టైం వచ్చిందా కాన్సెప్ట్ అవుతుంది, టైం తీసేస్తే రియాలిటీ. ఇదే విషయంలో మోక్షం గురించి చెప్పండి. మోక్షం అంటే ఒక తేలికైన పరిభాషలో ఏమీ ఆశించిన స్థితి. దట్స్ ఆల్. అంతే. అంటే ఏ విధమైన ఏదే ఆశించిన స్థితి, ఏది ఆశించిన స్థితి. ద స్టేట్ ఆఫ్ కంప్లీట్ నాన్ సీకింగ్ ఈజ్ మోక్ష. అది ఒక ప్రదేశము కాదు, అది ఒక రిఫైన్డ్ స్టేట్ ఆఫ్ మైండే. ఉదాహరణగా మూసీ నది, గంగా నది, దేర్ ఇస్ నో డిఫరెన్స్. గంగా నది మూసీలోకి వస్తే మూసీ అయిపోతుంది. డిఫరెన్స్ ఎక్కడుంది? ఆ కలుషితమైన దాన్ని తీసివేస్తే మళ్ళీ గంగా నదిగా మారుతుంది. సో ఒక పరిశుద్ధ స్థితి ఉన్నది. ఆ పరిశుద్ధ స్థితుల గురించే మనం చెప్తున్నది. మోక్షం అంటే అది నువ్వు అనుభవించే స్థితి. నిరంతరము నేను మోక్షంలోనే ఉంటున్నాను. మీ దగ్గరకు వచ్చాను, ఒకసారి షేక్ అండి అని చెప్తాను. ఇప్పుడు నేను ఏమన్నా ఆశించి ఇస్తే ఇది ప్రపంచానికి సంబంధించింది, నేను జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చానంతే. అలాగని ఎంటీ షేక్ హ్యాండ్గా ఒక ఆర్గానిజానికి ఇంకో ఆర్గానిజానికి ఉన్న ఒక కనెక్టివిటీ ఉంది. కొన్నిసార్లు మనకి విజిబిలిటీ ఉంటుంది, కొన్నిసార్లు ఇన్విజిబుల్గా తాకుతాము మనం కొందరు. కానీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది, పోతుంది. మోక్షం ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే స్టేట్ ఆఫ్ మైండ్, ఉదాహరణకి దుఃఖానికి ఆనందానికి మధ్య ఊగిసలాడుతూ ఊడుతూ కాస్త ఆనందంలో ఎక్కువసేపు ఉండి మళ్ళీ దుఃఖం అంటుకుంది. ఈసారి ఆనందం చాలాసేపు ఉండి దుఃఖం అంటుకుంది. ఆ తర్వాత ఆనందం ఉండి దుఃఖం రాలేదు. అట్లా ఆనందం అనే స్థితి నిలబడ్డది. ఆ నిలబడిన చాలా కాలానికి ఒక రిఫైన్డ్ స్టేట్ అనేది వ్యక్తిగా అనుభవిస్తాడు అనమాట. అందుకని మోక్షం ప్రతి ఒక్కరూ ఎవ్రీడే అనుభవిస్తున్నారు, కానీ కోల్పోతున్నారు. కానీ ఎప్పుడైతే అసలు ఎక్స్పెక్టేషనే లేని స్థితిలో నువ్వు కనుక చాలా కాలం నిలబడితే, కాలం యొక్క చాలా కాలం నిలబడ్డావంటే నీకు సెన్స్ ఆఫ్ టైం లేదని, అప్పుడు ఒక కంప్లీట్నెస్ నువ్వు అనుభవిస్తావు. అది మనం మాటల్లో రుజువు చేయలేము. అట్లా నా దృష్టిలో మోక్షం అనేది మనిషి అనుభవించగలిగే ఒక బ్యూటిఫుల్ స్టేట్. అందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ పనికిరాని ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి. మన పని మనం పరిపూర్ణంగా చేస్తే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక జెన్ మాస్టర్ బొక్కుచు చెప్తాడు, తుమ్మెదలు రావడానికి నువ్వు వాటిని ఆహ్వానించక్కర్లే, పూల తోట పెంచు చాలు అంటాడు. నువ్వు నీలా ఉండు, ఐస్ క్రీమ్ వస్తుంది. ఇట్లా వస్తుందా 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 అంతే. చూడు, ఐస్ క్రీమ్ కూడా. ఇప్పుడు మీ టాక్స్లో కానీ మీ ఫిలాసఫీలో కానీ, అంటే మీరు ఫిలాసఫీ బేసికల్లీ నేను ఫిలాసఫీ కాదు. ఎందుకు ఫిలాసఫీ కాదంటే, ఎవరైతే చెప్పి ఆచరించారో అది ఫిలాసఫీ. ఎవరైతే చెప్పి ఆచరిస్తారో దానికి ఇంకేదన్నా ఒక ఆచరణాత్మకమైన జీవన విధానం అని చెప్తాను. అంటే ఫిలాసఫర్స్ కూడా ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో. ఓకే, అవన్నీ యూటోపియన్ ఐడియాస్. ఓకే, మరో ప్రపంచం పిలిచింది, అదేం లేదు. నువ్వు ఊహిస్తున్నావు అట్లా. 100% ప్రపంచంలో ఒక ఆటలాగా ఊహించవలసిందే. నువ్వు కూడా కొత్త పార్టీ పెడితే చెప్పు, అద్భుతమైన ఊహలు ఇస్తాను, అది కూడా ఉన్నాయి. కానీ జీవిస్తున్నప్పుడు ఊహలు తీసుకురావద్దు. ఐస్ క్రీమ్గానే తిను. ఇది ఒక అమృతం అనుకొని తినకూడదంట నేను. అట్లీస్ట్ నేను తినను. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానంలో, మీరు మాట్లాడే దాంట్లో, మీ టాక్స్లో కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది ఇది ఓన్లీ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అని అనిపిస్తుంది. నో, అబ్సల్యూట్లీ నో. పోనీ మైండ్ మేనేజ్మెంట్ లేనిది ఏదైనా చెప్పండి చూద్దాం భూమి, ఇంక్లూడింగ్ దిస్ మీటింగ్. ఇది ఉంది, మైండ్ మేనేజ్మెంట్ ఉంటుందండి, కానీ అదే అల్టిమేట్ కాదు. అసలు విషయం మైండ్ మేనేజ్మెంట్ కాదు. మైండ్ మేనేజ్మెంట్ అందరికీ ఉంది. మీరు పెళ్లి చేసినా, మీరు అన్నదానం చేసినా, ఈ మీటింగ్ చేసినా, ఓ పుస్తకం రాసినా, మైండ్ షుడ్ బి మేనేజ్డ్ ఇన్ ఎ సర్టెన్ వే. తప్పేం లేదు. కానీ నేను చెప్తున్నది అంటే అది అంతసూత్రంగా ఉండొచ్చు. అంటే ఒక్క మాటకు నేను చెప్తున్నది ఏమిటంటే, నువ్వు నిజంగా విచారణ చెయ్యి. రమణ మహర్షి నేనెవరు అంటే సమస్తమే నేను అని తెలుసుకోవడానికి దగ్గర ద్వారం ఉంది. నువ్వు సరిగ్గా చూడు. పుస్తకాలు ఎందుకు ఎతుకుతున్నావు? ఇప్పుడు నువ్వు పీల్చే గాలి డిస్క్రిప్షన్ పుస్తకంలో ఎందుకు? అది నీకు తెలుస్తుంది కదా. అట్లా తెలుసుకోలేవని నేను అడిగే సూటి ప్రశ్న, ఈ భూమి మీద ఆధ్యాత్మిక గ్రంథాలు లేవనుకో, ఇంకా నీకు జ్ఞానోదయం కాదా?
ఈ భూమి మీద గురువులు లేరు అనుకో, ఇంకా ఆశీర్వాదం లేదా? సరిగ్గా మూలంలోకి తొంగి చూస్తే బాగుంటుందని నేను ఒక పిట్టలాగా కూస్తుంది అంతే. దట్స్ ఆల్. అది ఎలా చూస్తారు? దానికి ఏంటి ప్రాసెస్? ఏ ప్రాసెస్ అదే? జస్ట్ లుక్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, అహంకారం అయితే నేను మీతో మాట్లాడుతున్నానని. సత్యం ఏంటి అంటే నేను నీతో మాట్లాడడానికి సమస్తము దోహదం చేసింది అని నేను గుర్తిస్తున్నా లేదా అని ఆనెస్ట్గా చెప్పండి ఎవరైనా. సమస్తము ఇప్పుడు మీరు తిన్న ఆహారము, నాకు పెట్టిన ఆహారం నా మాటలు లేదంటారా? ఆ వండిన ఆ మాతృమూర్తి ఎవరు లేదంటారా? ఆ పండించిన బియ్యం పండించిన రైతులు, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటలు వాళ్ళందరూ ఉన్నారు కదా. అట్లా వాళ్ళందరూ నా ద్వారా మాట్లాడుతున్నారు. కానీ ప్రతిసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎప్పుడంటే పిచ్చోడు అనుకుంటారు. కాబట్టి ఒకసారి మనసులో హృదయపూర్వకంగా సమస్తానికి థ్యాంక్స్ చెప్పి నేను అని ఆపరేట్ చేస్తున్నాను. నీవనేవాడు ఎవడు లేడు ఇక్కడ. నేను అంటే అంతా అని ఆధ్యాత్మికతలో ఇది తెలిసి నేను అని వాడితే లోక కళ్యాణం అంతే. అట్లా కాకుండా స్వార్థం అంటే ఏంది? వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నేను ఒక్కడనే ఉన్నా, నేనే బాగున్నాను, నేనే ఉండాలి అనుకోవడం అంతే. అది నా దృష్టిలో అది స్టూపిడిటీ. అది అట్లాంటి వాడు ఎక్కడికి పోడు, లాస్ట్కు ఏకాంతంగా ఏడుస్తాడు అంతే. అంటే నేను అన్న మైండ్ మేనేజ్మెంట్ టాపిక్ ఏంటంటే, ఒక విషయం, ఒక సర్కమ్స్టాన్సెస్ని మన ముందు ఒక వ్యవహారం జరిగినప్పుడు దాన్ని తీసుకునే పద్ధతి, దానికి రియాక్ట్ అయ్యే పద్ధతిలో మైండ్ మేనేజ్మెంట్ నేను మాట్లాడింది. నేను ఒప్పుకుంటూనే అక్కడితే ఆగదు. మీరు దాన్ని తీసుకునే పద్ధతిలో దాన్ని లైటర్ వేలో తీసుకోవచ్చు. దాని మీద జ్ఞానం అప్లై చేసి, మీకున్న థాట్ ప్రాసెస్ అప్లై చేసి దాన్ని చాలా లైటర్ వేలో, ఏదో బర్డ్ ఐ వ్యూలో చూడొచ్చు, లేకపోతే హెలికాప్టర్ వ్యూలో చూడొచ్చు. చాలా సింప్లిఫైడ్. అంటే యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ యూజింగ్ ద మైండ్ అని తెలుసుకోవాలి మనం. నేనెవరు అంటే మైండ్తో సంబంధం లేని ఎంటిటీని అని తెలుసుకొని ఉపయోగించుకో. వై నాట్? నేను ఒక చిన్న సరదా ఒక మాట, మైండ్తో సంబంధం లేని ఎంటిటీగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి ప్రాసెస్ జస్ట్ విచారణ అంటున్నారు అంతేనా మీరు? అదొకటి దగ్గర దారి. మధ్యవర్తి వచ్చాడా డిలే అవుతుంది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎంత డిపెండెన్సీ వస్తే అంత సమయం పడుతుంది. మీరు ఎలా తెలుసుకున్నారు? డిపెండెన్సీలో పడి అది వదిలించుకొని క్షణంలో తెలుసుకున్నాను. నేరుగా లైఫ్ ప్యాటర్న్లోకి చూడడమే ఎలా అనేది చెప్పడం కష్టం. అందుకే ఈ భూమి మీద 99 ఆశ్రమాలు ఉంటే 100 ఆశ్రమాలు ఉంటే 99 ఆశ్రమాలను సాధనా పద్ధతి ఉంటుంది. ఎక్కడ ఉండదో అక్కడ సత్యం ఉంటుంది. పద్ధతిలో ఫలితం ఉంటుంది, సత్యం ఉండదు. ఫలశ్రుతి ఉంది ఖచ్చితంగా. 100% పీస్ లేదు. ఎందుకంటే డిపెండెన్సీ ఎప్పుడు ఉంటుంది, ప్రశ్న ఎప్పుడు వస్తుంది, నీకు అంతులేని ప్రశ్నలు పుడతాయి. అందుకే నీకు సజ్జన సాంగత్యం అనేది సత్యదాకా ఉండాలి. సత్యం అర్థమైన వాడికి సజ్జనుడు లేదు, సాంగత్యము లేదు. వాడు పూర్తి ఏకాంతంలో వచ్చి పడ్డాడు. సమస్తము తానే ఉంటాడు అంతే. వాడికి ఒకరి కంపెనీ అక్కర్లేదు. హీఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద హోల్. అది తెలుస్తుంది. అది ప్రపంచంలో రన్ చేద్దాం. రన్ అవ్వదు అట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నా బ్రదర్. సత్యము తెలుసుకొని ఎంతవరకు ప్రపంచం అని ఉపయోగించుకోవాలో అంతవరకు ప్రపంచాన్ని ఉపయోగించుకుంటున్నా చక్కగా. మీరు భగవద్గీత చదివి ఉన్నారు కదా, గీత మీద కూడా మీరు ఉపన్యాసాలు ఇచ్చున్నారు అనుకుంటున్నా. కొంత చేశాను బట్ అనుకుంటున్నా. ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు మొదట్లో అర్జున విషాద యోగంలో అర్జునుడికి శ్రీకృష్ణుల వారు తన విరాట్ స్వరూపాన్ని చూపించి అన్నీ తానే అనే, నేనే మొత్తం, అవును, ఈ ధర్మం అధర్మం పుట్టుక చావు ఇదంతా నేనేను, ఇట్లా నీకు చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను చెప్పాను, ఎన్నో యుగాలుగా ఇది నడుస్తుంది బాబు, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వేం లేదు చేసేది, నేనేను మొత్తం నడిపించేదని చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణుడికి కోపం తెప్పించిన అంతటి జ్ఞాని అయినటువంటి కృష్ణం వందే జగద్గురు అనేటువంటి మనం అనుకునే కృష్ణుడు కూడా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. అర్జునుడు చెప్పినట్టు వినకపోతే, కర్ణుడు రథచక్రం పడిపోయినప్పుడు కర్ణుడు దిగి రథం ఎత్తుతూ ఉంటే
కృష్ణుడు వారు బాణం వేసేయి అని అంటే అట్లా చేయకూడదు, ఇది రూల్స్ ప్రకారం ధర్మం కాదు. అంతకుముందే 10 రోజుల ముందే చెప్పుకుంటాడు నేనే ధర్మం నేనే మొత్తం అని. సో ఆ అవేర్నెస్ సాక్షాత్తు కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పుడే అర్జునుడికి కొన్ని కలగల, ఏది ఆఫ్టర్ జ్ఞానోదయం ఇచ్చిన తర్వాత. అవును. సో అదేవిధంగా ధర్మరాజుకి మీరున్న దానికి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా, ఇది కూడా కంప్లీట్ చేస్తా. ఒక్కటే మాట తర్వాత నెక్స్ట్ వెళ్దు. అర్జునుడు శిష్యుడు కాదు, బంధువు. చెప్పండి. సో దీని తర్వాత ధర్మరాజుకి అర్జునుడికి మధ్య ఒక సందర్భంలో 14వ రోజు అనుకుంటా, ఎప్పుడో కర్ణుడు బాగా ధర్మరాజుని బాగా గాయం చేస్తాడు. ఆల్మోస్ట్ ఆయన హాస్పిటల్లో చేరే పరిస్థితి అక్కడ సో వాళ్ళిద్దరి మధ్య ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ధర్మరాజుకి అర్జునుడు ఆల్రెడీ చంపేసి వస్తాడని అనుకుంటాడు, కానీ ఆయన వచ్చి పరామర్శించడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏంది ఇంకా చంపి రాలేదా అంటాడు. చంపలేదు, ఇప్పుడు నేను చూడటానికి వచ్చాను, తర్వాత వెళ్ళి చంపేస్తాను అన్నట్లుగా మాట్లాడతాను. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఎంత గొడవ జరిగింది అంటే అసలు నువ్వు పుట్టకుండా ఏదన్నా నీ బదులు ఇంకొక స్త్రీ పుట్టినా సరిపోయేది, నువ్వెందుకు, నీ గాంధీవం ఎందుకు అని చెప్పి ధర్మరాజు దూషిస్తాడు అర్జునుడిని. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి పెద్ద గొడవ అయింది. ఇదన్నీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణుడే జరుగుతుంది అన్నమాట. ధర్మరాజు ఒక దేవత అంశ, అర్జునుడు ఒక దేవత అంశ, కృష్ణుడు పరమాత్మ అంశ. సో అదేవిధంగా ద్రోణాచార్యుడు బృహస్పతి అంశ, ఆయన కూడా తన పుత్రుడైనటువంటి అశ్వత్థామ మీద ఎంతో మోహంతో ఉంటాడు. సో ఇట్లా దేవతా అంశాలకే ఇవి తప్పనప్పుడు, ఎమోషన్స్ మోహాలు తప్పనప్పుడు మనుషులుగా మనము వాటి నుంచి పక్కకి వెళ్తున్నామని మైండ్ మేనేజ్మెంట్ చేస్తున్నామా, రియాలిటీలో ఉంటున్నామా? రియాలిటీనే. వాళ్ళకు సాధ్యం కాలేదని మనకు సాధ్యం కాలేదని అనుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలిక వద్దండి. అంటే తెలుసు పోలిక కాదు ఇక్కడ. మరి పోలికనే అంటే వారికే సాధ్యం. ఇప్పుడు బుద్ధుడికే 12 ఏళ్ళు పట్టింది అంటాడు ఒకడు, దాన్ని తీసేసే ఫస్ట్. నువ్వు ఫ్రెష్గా చూడు. వాళ్ళు ఎందుకు కొట్లాడారో నాకు తెలియదు, నేను అక్కడ లేను. మనం చూడవలసింది ఏ అంశాలని కాదు, అజ్ఞానులు జ్ఞానులు. అట్లా నేను ఇప్పుడు జ్ఞానుల గురించే మాట్లాడాను. అంటే అందుకని కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లీల అంతే అది. అందుకని భగవద్గీత మహాభారతాన్ని మనం క్యారెక్టర్స్ ప్రకారం చూస్తే దాని చర్చ వేరే. సామాన్యుడికి స్పేస్ లేదు అందులో. అందుకని నేను ఒకవేళ దేవతా అంశం అయితే నేను దాని గురించి వ్యాఖ్య చేస్తా. నేను దేవుణ్ణి కాదు, నాకు దేవత అంశం నేను పొందేవాడిని కాదు. అందుకని నాకు అర్హతనే లేదు దాని గురించి చెప్పడానికి. అట్లా కాకుండా సత్యం అనుకోండి, నేను నా భగవద్గీతను అడాప్ట్ చేసుకుంటాను. ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఎవడూ పూర్తిగా ఆచరించలేడు. సముద్రాన్ని ఎవడు ఎదురడు, సముద్రంలో ఒక అంశంలో ఈదుతావు. అట్లా సముద్రాన్ని ఈదానని చెప్పుకుంటావు. హైదరాబాద్ అంతా తిరిగానని చెప్తాడు. హైదరాబాద్లో గీత మాత్రమే నువ్వు తిరిగగలిగేది. అట్లనే ఏదైనా ఆ ప్రకారం భగవద్గీత యొక్క సారము ఒకవేళ నిస్వార్థ నిష్కామ కర్మ అన్నదాన్ని కనుక అర్థం చేసుకుంటే దట్ ఈస్ మోర్ ఎనఫ్. నిస్వార్థంగా నిష్కామ కర్మ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికి వస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిన ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేవత ఇవి చేస్తున్నారా లేదా అని చూస్తాను నేను. వాళ్ళు ఏ అంశాలనేది మనకు సంబంధం లేదు. ఇంతకుముందు మీరు మాట్లాడారు ఇక్కడ ఈ పాయింట్లో అతను శిష్యుడు కాదు బంధువు అని అన్నారు. అక్కడేంటి శిష్యుడు అయితే ఏంటి, బంధువు అయితే చనువు ఉంటుంది. శిష్యుడికి అట్లాంటిది ఏమి ఉండదు. శిష్యుడు సత్యం కోసం వచ్చాడు అంతే. అందుకని ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న సత్యము. లీనియన్స్ ఎప్పుడైతే వస్తుందో, బంధువు అంటే నాది అనుకోవడం, శిష్యుడు నాది ఇది ఏం లేదు అక్కడ విషయం అంతే. అందుకని ఒక విషయం అందజేయడానికి బంధుత్వం పనికిరాదు. లేదా ఎదుటి వ్యక్తి బంధువైనా వాడు చాలా ఇంటెలిజెన్స్ ఉంటే, ఇప్పుడు జ్ఞాని అయితే బంధువు ఏమి ఉండదు. జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బంధుత్వం లేదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు, అది అడ్డంకి అవుతుంది ఖచ్చితంగా. ఇది నా అనుభవం కూడా. అందుకని అట్లాంటి వాళ్ళు ఉంటే పక్క గురువు దగ్గర పంపించడం బెటర్. ఏదైనా తెలుసుకోవాలి పనికిరాదు. ఇంట్లో టీచర్ అయినా ప్రొఫెసర్ అయినా వినరండి. మా డాడీ కదా అని అనిపిస్తుంటుంది. వాడు జీవిత సత్యం చెప్తే ఎందుకు డాడీ ఇట్లా పెట్టినావు, ఇట్లా పెడితే నీకు ఇట్లా తిమ్మిరెక్కి ఏదో అంటాడు వాడు. అంటే వాడు ఏది వినడు వాడు. ఇంకా నువ్వు సీరియస్గా ఉంటే చక్కెల గింతలు పెడతారు వచ్చి. చనువు ఉంటుంది. ఆ చనువు అనేది
ఇంపాసిబుల్ టు మేక్ సంబడి అండర్స్టాండ్. అది అవరోధం. ఇప్పుడు మీరు గురు పరంపరలో ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది. అవసరమైతే ఉతికి ఆడేస్తాడు గురువు, శిక్షించే అవకాశం ఉంటుంది. అక్కడ రిజెక్షన్ ఉండదు, ఓన్లీ గౌరవంగా స్వీకరించడం ఉంటుంది. చర్చ ఉండదు గురువు శిష్యుల మధ్యన. అంటే అనవసర ఏమంటారు వాదులాట ఉండదు, పీకులాట ఉండదు. ఇప్పుడు జీవితంలో వచ్చేటువంటి మీ మెథడాలజీలో జీవితంలో వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలని లేదు టార్గెట్స్ని మనం అనుకున్న అచీవ్ చేసుకునే దాని విధానానికి మీరు అవలంబించే పద్ధతి ఏంటి? నేను ఫస్ట్ నాకు సాధ్యమైన దాన్ని పూర్ణంగా చేస్తూ ఉంటాను, సిన్సియర్గా చేస్తాను ఎప్పుడు. అక్కడి నుంచి కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది. ఉదాహరణకి అరుణాచలం సిన్సియర్గా వచ్చాను, మా కన్నమ్మ చెప్తే సిన్సియర్గా మళ్ళీ కలిశాను. ఆ సిన్సియర్గా కలిస్తే నాకు ఐస్ క్రీమ్ దొరికింది ఈరోజు. ఐస్ క్రీమ్ కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. సో మీకు తెలియనటువంటి ఇప్పుడు మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఓపెన్ అయ్యే డోర్స్ సపరేట్, అది సక్సెస్. ఏదో ఒక సంథింగ్ వచ్చేసి అది ఏమో మీకు అనుకోకుండా కూడా కష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఎదురు దెబ్బలు కూడా జరిగాయి ఉంటాయి కదా. ఉన్నాయి, చూస్తున్నాను దాన్ని, చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అవరోధాలు, అబ్స్టికల్స్ ఏం జరిగినా చూస్తున్నాను దాన్ని. దాన్ని ఎట్లా మీరు హౌ డు యూ ఓవర్కమ్? నాకు ఐడెంటిఫికేషన్ దేంతో లేదు కాబట్టి నేను ఏం జరిగినా చూస్తాను కాస్త నిదానంగా. సో మీకు ఒక ఇబ్బందిని ఓవర్కమ్ ఎలా? ఓవర్కమ్ ఏం చేయని అర్థం చేసుకుంటాను. దేన్ని ఓవర్కమ్ చేయలేదు ఇప్పటివరకు నేను. సో ఒక ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు అర్థం చేసుకునే స్థితిలో ఉంటా. అర్థం చేసుకునేవాడు ఎప్పుడు ఉన్న స్థితిలో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇక్కడికి నేను వచ్చే మళ్ళీ తిరిగి మైండ్ మేనేజ్మెంట్ అనే స్టోరీకి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది అక్కడ, సో దాన్ని నేను అర్థం చేసుకొని నన్ను నేను స్వాంతనపరచుకొని అది నన్ను ఎఫెక్ట్ చేయట్లా. సో ఆ ప్రాబ్లం నన్ను ఎఫెక్ట్ చేయట్లా, లేదా ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తున్నా. ఇంకొక అతను ఆ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకొని ఎమోషనల్గా బర్స్ట్ అవుతున్నాడు. అంతే. సో 3 people ఉన్నారు ఇక్కడ. ఒక అతను హ్యాండిల్ చేసేదానికి రెడీగా ఉన్నాడు, ఒక అతను ఎమోషనల్గా బర్స్ట్ అయ్యాడు, ఒక అతను దాని మీద జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఇది ఒక బర్డ్ ఐ వ్యూలోనో హెలికాప్టర్, ఇది చాలా చిన్నది కదా, ఇది కూడా ఏముంది ఇప్పుడు నేనున్న ఈ పరిధిలో, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్, స్మాల్ థింగ్, ఇది పెద్ద విషయం కాదు అనే ఉద్దేశంతో దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు అనుకుందాం, లేదు స్వాంతన పొందాడు అని అనుకుందాం. సో ఈ పరిస్థితుల్లో మీరు ఏ స్థితిలో ఉన్నట్టు? నేను అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నా. ఎందుకంటే మీరు నాకు సమస్య ఏంటో చెప్పలేదు, అందుకని నేను ఎప్పుడు అర్థం చేసుకునే స్థితిలో ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ మేబీ, సూది పోయినా కారు పోయినా ఒక్కటే. నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఏది ఏమైనా దేన్ని బాధగా మార్చుకో. దేన్ని బాధగా మార్చుకోవడానికి వీల్లేదు. ఏదైనా ఒక ఇష్యూని నువ్వు బాధగా మార్చుకున్నావు అనుకో, అక్కడ నిజంగా ప్రారంభం స్టార్ట్ అయింది. నా డెఫినేషన్ ఆఫ్ ప్రారంభ ఓన్లీ అంతవరకు. ఏం జరిగినా వెన్ యూ కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ సారో, దెన్ యూ ఎంటర్ ఇన్ టు ప్రారంభ. అప్పుడు ఇంపాక్ట్లోకి వస్తాం. వెతకాలి మనం, వెతుకుతానంతే. ఏ లొకేషన్లో పెట్టాను, మాట్లాడతాను, అట్లా వెతుకుతాను. దానికోసం ఇప్పుడు మా రీసెంట్గా మా ఛానల్ పోయింది, పోయి చూశాను ఏమిటి అసలు ఇప్పుడు వాటి మీద నా ఎగ్జిస్టెన్స్ ఆధారపడి ఉందంటే నేను వాటికి బానిసైపోయినట్టు. ఏది ఉన్నా లేకున్నా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట బతికేయచ్చు అని నాకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు కారు పోతే వెతకడం ఒకటి ఉంది, లేదా వెతికించడం ఉంది, లేదా దొరకదని తెలిసినది. ఇక్కడెక్కడ బాధ లేదండి. బాధపడేవాడు దేనికైనా బాధపడవచ్చు. నాకు సెకండ్ ఇచ్చావు అందుకని బాధ వేస్తుందని చెప్పొచ్చు. అట్లా అంటే ఏదైనా అంటే నాకు లేదు బాధ, అది నాకేం ప్రాబ్లం. మీరు భలే, ఇప్పుడు మీకు మోషన్స్ అయ్యాయని నాకు మోషన్స్ కావాలి. నేను అంటున్నది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే బాధగా దీన్ని కూడా బాధగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. నాకు మంచి చీర పెట్టలేదని, నాకు చెయ్యి మా ఆయనకి ఇట్లా లేపాడు, నాకు ఓన్లీ ఇంతే లేపాడని.
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నావు ఈసారి అనలేదు ఎందుకని. ఎవ్రీథింగ్ కెన్ బికమ్ ఎ లీడ్ టు సార్. రెండోది అర్థమైతే ఏది సారో కాదు. అంటే మీ మెథడాలజీని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకు తెలియదు. చాలామంది ఫాలో చేస్తారు. ఫాలో అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే నేను మెథడే ఇవ్వట్లేదు కదా. అంటే ఎవరికి ఇప్పుడు మెథడ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తద్వారా అది నాది కాదు. ఇంకా ఇప్పుడు అట్లా కాకుండా ఇలా అనుకున్నా ఓకే, అంతవరకు కాబట్టి దాంట్లో నాకు మీ ఫాలోయర్స్ నుంచి అర్థమైంది ఏంటంటే టేక్ ఇట్ ఈజీ, దాన్ని సీరియస్గా తీసుకోబాబు, ప్రజెంట్లో బతుకు, పాస్ట్ ఫ్యూచరు ఊహించదు, ప్రజెంట్లో ఉంది. ఒక సమస్య కనుక టేక్ ఇట్ లైట్, ఒక లైటర్ యాక్షన్లో. దీనివల్ల నిస్సహాయతగా మారి రాదు, నిర్లిప్తగా మారి రాదు. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, చెప్తున్న వ్యక్తి ప్రమాణంగా ఉన్నప్పుడు ఇదంతా వాడి దౌర్బల్యం. అది ఇప్పుడు నేను హాయిగా ఉంటా అని చెప్పి నేను 24 hours పనిచేస్తున్నా, వాడు హాయిగా ఉంటా అని చెప్పి తాగి తిరిగాడు. అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ప్రత్యక్షం కిం ప్రమాణం అని చెప్పారండి. నేను నిష్క్రియపరున్నా, చెప్తున్న వ్యక్తి ఎవడో వాడిని చూడు. నిజంగా తత్వం మాటలు లేదు, నువ్వు మనిషిని చూస్తే వస్తుంది. అందుకని నేను ఇది కూడా చెప్తున్నా. అది కొంచెం ప్రజల్లోకి కొంచెం వెళ్ళాలి. చెప్పకూడదు సార్, లెట్ దెమ్ హి డిసైడ్. ఆ ప్రజలు ఎవరో నాకు తెలియదు. ప్రజలకి ఒక మానసిక స్థితి ఉంటే ఆ మానసిక స్థితికి తగ్గ ఒక ప్రమాణాన్ని ఇవ్వచ్చు. ఇంపాసిబుల్ అది. భగవద్గీతకు మించిన ప్రమాణం ఉందా? దాని మీదే వాగ్వివాదాలు అవుతున్నాయి. నీ మైక్ ఏది? సరే, ఒక మాట చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రయోగం, ఇది ఇలాగే ఉంటుంది. ఓకే. అంటే మల్లె చెట్టుగానే ఉండనివ్వండి, దాన్ని కొంచెం పెద్దగా ఉంటే కొంటారేమో అని ఫోర్స్ చేశారనుకో, దాని అందం పోతుంది. నేను ఏమాత్రం ప్రపంచాన్ని నాలో జొరబడి తీసుకున్నా నాలో ఉన్న సహజత్వం పోతుంది. నేను అనామకుడిగా మిగిలిపోయినా పర్వాలేదు, కానీ ఇది ఇలాగే ఉండాలి. ఇది మానవ జాతి పరిణామ క్రమం యొక్క ఒకానొక ఉన్నత స్థితి. ఇది అది అట్లే ఉండని, అది నాది కాదు. నిజానికి అందరు ఇట్లే ఉండాలంట నేను. అది కుదరదు కాబట్టి ప్రపంచం ఇరుక్కున్నారు, సంసారాలు ఇరుక్కున్నారు, తెలుసు తెలియకు ఏవో. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోని అవసరం లేదు. రియలైజేషన్ బయట లేదు, ఇక్కడ ఉంది. సంసారం ఇక్కడ ఉంది. ఇది పక్కన పెట్టి అందరితో ఉండు. కొన్ని తేలికైన పరిభాషలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని నేను ఏ పరంపర స్టార్ట్ చేయను. నాకు ఒక ఆఫీస్ అంటూ ఉండదు, శిష్యులు లేరు, పైన గురువులు లేరు. ఇది ఇలాగే ఉండాలి. అట్లంటే ప్రతి దాంట్లోనూ మాడిఫికేషన్ అవసరమైంది. దానికి ఒక ఎండ్ లేదు. ఇంకా ఇప్పుడు నాకున్న ఈ 4 ఏళ్ల అనుభవం చెప్తుంది. నేను చెప్పింది దాన్ని విపరీతంగా అర్థం చేసుకున్న వాళ్ళు, వితండవాదం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అది వినేవాడు ఎప్పుడు వింటాడు. సత్యాన్ని అర్థం చేసుకునేవాడు ఆకులో, పిట్టలో, మేఘంలో, వర్షంలో, పారే నదిలో, ఎవ్రీవేర్ హీ ఫైండ్స్ ద ట్రూత్. వాడికి వర్బాటిం అక్కర్లేదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను చెప్పేదంతా అసత్యం, నేను సత్యం. నువ్వు నన్ను చూడు, నా మాటలు పట్టించుకోవద్దు. ఒక్కోసారి భాష అటు ఇటు కావచ్చు, ఒక్కొక్కసారి ఒక రాంగ్ ఉపమానం పడవచ్చు, దాంట్లో ఇరుక్కోక అనవసరంగా. నేను ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అప్పుడు యూ కెన్ డిపెండ్ అపాన్ మై టాక్స్. అప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను. నేను బాలాజీ గుర్తు చేయరా, వి డిలీట్ ద ఛానల్. ఐఎమ్ సీరియస్. అవసరం లేదు. వ్యక్తి ఎదురుగా ఉండగా నీకు అక్షరం ఎందుకు? వ్యక్తి ఉన్నాడు కదా. రెండోది, నేను రోడ్డు మీద కుక్కను కలిసినట్టు నన్ను కలవచ్చు. ఇంత ఓపెన్గా ఎవరు కలరు. అందరి మధ్యన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, రిసెప్షనిస్టులు ఉన్నారు, వెయిటింగ్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్లు ఉన్నాయి, ఫీజులు ఉన్నాయి, ఒక పనికిరాని ఎమోషన్స్ ఉన్నాయి. ఏవీ లేవు, న్యూడిటీ ఉందంతే. ఇది ఒక రేర్ ఎక్స్పెరిమెంట్ అంతే. ఇది ఇప్పుడు కాదు, 2009 నుంచి ఇట్లే ఉంది. ఈ 4 సంవత్సరాల్లో యూట్యూబ్ వాళ్ళకి తెలిసింది. యూట్యూబ్ ఉందని లేకున్నా ఇట్లే ఉంటుంది. ఇది
అంతే అది అట్లా. మనం భోజనం చేసేటప్పుడు ఒక చిన్న టాపిక్, అది మీరు రావటంతో మనం ఒక మాట్లాడుకున్న మాట ఉంది. దెర్ ఈజ్ ఎ థిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవును, అది 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 చెప్తే మనం కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేద్దాం. సో మాది బేసిక్గా తంత్ర పరంపర, దక్షిణాచార తంత్ర పరంపర. మేము దేన్నైనా ఎలా చూస్తామంటే, ఏ సమస్యనైనా, ఏ అబ్స్టికల్నైనా సాల్వింగ్ ప్రాసెస్లో చూస్తాం. సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి దాన్ని ఎలా సాల్వ్ చేయాలా, ఋషులు ఇచ్చినటువంటి మెథడాలజీ తోటి దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ని చేస్తాం. దాని మీద జ్ఞానం అప్లై చేయం. వీ డోంట్ అప్లై జ్ఞాన్ ఆన్ ఇట్. ఓకే, ఇది ఇందువల్ల అయింది, ఇది నాకు ఇంపాక్ట్ చేయొద్దు అనే ఏం చేసినా మనసులో పోకపోతే అది రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట. తంత్ర అనేది రిజల్ట్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ ఎ కెమికల్ కాంపోజిషన్స్ లాంటి. ఇది పెట్టు దీని అవుట్పుట్ ఇది, ఇన్పుట్స్ ఇది, అవుట్పుట్ ఇది అనేది. సో ఆ విధంగా దాన్ని, ఆ ప్రాబ్లమ్ని, ఈ మార్గం కూడా ఫర్దర్ రియలైజేషన్, హ్యాపీనెస్ కోసం. ఓకే, అల్టిమేట్లీ అంతే కదా. అంటే ద రీజన్ వీ వాంట్ టు రిమూవ్ అబ్స్టికల్ ఈజ్ దట్ పాత్. అంతే కదా. ఆ జర్నీలో, ఆ పాత్లో తీసివేసేయ అన్నమాట ఇవి. సో మీరు మీ యొక్క దృష్టి ఇంకొక రకంగా ఉంది, దాన్ని అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. మేము దాన్ని పక్కకు పెట్టేస్తాం. నాట్ ఓన్లీ యాక్సెప్ట్, నేను 3 చెప్పాను. సమస్య సాల్వ్ నువ్వు చేయగలిగితే చెయ్యి, సమస్య వేరే వాళ్ళు చేయగలిగితే వాళ్ళ చేతులు పెట్టు, అక్కడే మీరు వచ్చారు. 3వది ఎప్పటికీ సాల్వ్ కాదంటే యాక్సెప్ట్ చేయండి. నేను మొత్తం యాక్సెప్ట్ చేయని చెప్తలేను, మొత్తం యాక్సెప్ట్ చేయని చెప్పేది మతం. నమ్మకం వస్తుంది. ఈ ముందు 2 కూడా ఉన్నాయి. సో మీరు సెకండ్ దాని గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను నా ముళ్ళు నేనే తీసుకోగలను, ఫస్ట్ది. నా లోపడున్న కంతి నేను తీయలేను, మీరు ఎప్పటికీ తీయడం కుదరదంట. ఓకే, అంతే. అదే చిన్న డిఫరెన్స్ అది. అన్నిటికీ అదే. అన్నిటికీ ఎట్లా చూసుకున్నా అక్కడికి రావాల్సిందే కదా. కానీ ఈ అన్నింటిలో నేను స్ట్రెస్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, విచ్ ఇస్ నాట్ రిటన్ ఎనీ జనరల్ బుక్స్ ఆర్ ఫిలాసాఫికల్ బుక్స్. ఎట్లా చూసుకున్నా అసలు బాధ లేదని. ఎట్లా చూస్తున్నా అసలు బాధ, దుఃఖము లేదు అసలు. అంటే హ్యూమన్ లైఫ్లో దుఃఖానికి అసలు స్పేసే లేదు. ఇది నాకు అర్థమైన విషయం. సరే, నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, బట్ ఇది నాకు 100% అర్థమైంది. మీ స్టేట్, దెర్ ఈజ్ నో సారో ఆర్ మిజరీ ఇన్ హ్యూమన్ లైఫ్. అది మనిషి యొక్క ఇన్వెన్షన్, కంప్యూటర్ కాదు, లేకపోతే విమానం కాదు. దుఃఖం అన్నది మనిషి సృష్టించిన అతి గొప్ప ఇన్వెన్షన్. అది అంటే హ్యాపీనెస్, ఆనంద అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా. అంటే ది స్టేట్ ఆఫ్ నాన్ సీకింగ్. ఇప్పుడు ఇది ఉంది, ఇది బాగుంది, ఇది ఓకే అనుకోవడం వల్ల వచ్చే ఒక స్థితి ఉందన్నమాట. అది చప్పట్లు కొట్టి ఎగిరిగంతులేసి కిలకిల నవ్వడం ఏముండదు. యాక్చువల్గా ఆనందం అనేది ఒక గంభీర స్థితి. ఇంకా చెప్తారు, నిజంగా ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడు నవ్వకపోవచ్చు. రమణ మహర్షి ఎప్పుడు కిలకిల నవ్వు ఉండడు, బట్ ఆనందంగా లేనట్టే ఉంది. అట్లా కాదు కదా. పొద్దుస్తవారు నవ్వేవాడు ఆనందంగా ఉండదు, మనం భ్రమపడాలి, అది కూడా లేదు. వాడి లోపల చాలా చాలా గాయాలు ఉండొచ్చు, వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో చేస్తుండొచ్చు. ఫ్యాంటాస్టిక్ అండి. ఇది చివరిగా మీరు మాట చెప్పండి. అదే మైక్ సో ఆయన కంక్లూడ్ చేస్తారు. ఆయన ఏమంటారంటే, చారువాక మతం అయింది. ఇంకోసారి గట్టిగా చెప్తున్నా, కంటికి కనిపించేదంతా నిజం, నేను ఏదైతే చూస్తున్నానో అదే నిజం, నేను అనుభవించాలి, పునర్జన్మలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడున్నా నేను తినాలి, నేను
తిరగాలి, హ్యాపీగా ఉండాలి, నేను కనిపించేదంతా అనుభవించాలి, అది ఆయన మతం. ఓకే బాగుందిగా. నేను దాంట్లో రమిస్తూ ఉంటాను. మీ విషయంలో నాకు బాగా సంతోషంగా ఉండేది ఏంటంటే, గురువుల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు గమనిస్తూ ఉంటా, వాళ్ళ వ్యక్తిగతాల విషయాలకు వెళ్ళరు, జ్ఞానం విషయం వరకు మీరు వీక్షిస్తారు, వాళ్ళు తర్కిస్తారు. మీ తర్కంలో కూడా వాళ్ళని శోధిస్తారు. అది నేను గమనించిన విషయం. ఓకే బాగుంది చాలా. సో తీసుకోండి, అది ఇది ఒక ఏమంటారు అన్ప్లాన్డ్ కాన్వర్జేషన్. ఏమిటది? మధ్యలో వచ్చిందేమో. దేవుడు ఉన్నాడేమో పోనీ. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారా అన్నప్పుడు ఉన్నది నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఉంటే నమ్మాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఉన్నారా అన్న డిబేట్ అనవసరం. మీ తాత ఉన్నాడంటే రాముడు బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పారు. బిలీవ్ ఇన్ గాడ్ అనేది ఆయన అడిగితే బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నప్పుడు ఉంది. అది నీకు పరిచయం కానంత మాత్రం లేదనిగా మూర్ఖత్వం ఉందిగా, ఉంటుంది. ఉన్నవి ఎట్లా ఉన్నాయి. సో నా దృష్టిలో నువ్వు దేన్ని డినే చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నువ్వు ఒప్పుకో నాకు తెలియదని. దట్స్ ఆల్. కాకపోతే దుఃఖం అయితే లేదు. అందరు దుఃఖపడుతున్నారు, నాకు లేదంటున్నారు. కాకపోతే మీరు చెప్పిన దీంట్లో కూడా ఏంటంటే దేవుడి గురించి ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో దేవుడు ఉన్నాడు, ఈ పురాణాల్లో మనం ఏదైతే రాముడు కృష్ణుడు అన్నీ ఉన్నారని చెప్పింది కూడా మీరు ఇంకొకటి నేను ఇంకొకటి చెప్పిన, అది మళ్ళీ మధ్యాహ్నం మిస్ అయిపోయింది, ఊరికే గుర్తు చేస్తా. రూపము గుణము నిరాకారము, అంటే ఆకారము గుణము నిరాకారం. సో ఇప్పుడు ఈ మూడిటి ప్రకారం ఇప్పుడు రాముడు ఆకారం పరంగా అప్పుడు ఉన్నాడు, నిరాకారం పరంగా ఇప్పుడు ఉన్నాడు. అట్లా సర్వత్రా ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పారు. కానీ ఇంకొక చిన్న కాంట్రడిక్టరీగా నాకు అనిపించింది ఏంటంటే, ఇవి ఏన్షియంట్గా వస్తున్నటువంటి థాట్ ప్రాసెస్, అది మనం ఫాలో అవుతున్నాం అనేది కూడా అన్నారు. అదే ఆయనకి ఇచ్చిన ఒక కాంటెక్స్ట్. అది నేను దాంట్లో రాముని పెట్టలేదుగా. రాముని పెట్టలా, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఒక పేపర్ ముక్క ఒక 1000 ఏళ్ల తర్వాత నా మనవడు దాన్ని గౌరవిస్తాడు మాట్లాడే క్రమంలో. సో అన్ని ప్రోడక్ట్స్లో ఐఎస్ఏ ప్రోడక్ట్ కూడా డౌట్ వస్తుంది అన్నట్టు మనకు. అంటే అది మనం విచారణ చేయవలసి వస్తే అన్నింటినీ స్క్రూటినీ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకని నేను వాటి గురించి మాట్లాడకుండా ఒక పేపర్ ముక్కని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఎందుకు? ఐఎమ్ అవేర్ ఆఫ్ సెంటిమెంట్స్. అంటే నేను ఎవరిని సార్ ఒక మాటని, ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేసి, ఒకవేళ నిజంగా అరే నువ్వు అన్న మాట వల్ల నా మనోభావం దెబ్బతిందంటే నేను సాష్టాంగపడి సారీ చెప్పేస్తా. అసలు ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడి. మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు ఎప్పుడు నేను ఒక స్థితిలో ఉంటాను అంటే మీరు హానెస్టీగా ఉంటారా? 100%. మీకు మీరు హానెస్టీగా ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఒకటి వ్యక్తీకరించాలి, సత్యాన్ని వ్యక్తీకరించాలి అని అన్నప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎమోషన్స్ని దృష్టిలో పెట్టుకొని, దాన్ని ఎవరు ఏమన్నా అనుకుంటారనే భావంతో వ్యక్తీకరిస్తారా? అది మేనేజ్ చేసి వ్యక్తీకరిస్తారా? స్ట్రైట్గా చెప్పారు. సత్యం అంగీకారంగా ఉంటుంది, మతమే ప్రాబ్లమేటిక్. సత్యం ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వలేదు. సత్యం చెప్పేవాడు అసలు కాంట్రవర్సీ అవ్వాల్సిన అవసరమే లేదు. సత్యం చెప్పేవాడు మతాన్ని ఆధారం చేసుకుని చెబితే అప్పుడు వస్తుంది కాంట్రవర్సీ. రమణ మహర్షి ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వలేదే, మతంతో సంబంధం లేకుండా మాట్లాడాడు ఆయన. అందుకని నేను సత్యాన్ని చెప్పినప్పుడు నేను ఏది లెక్కలోకి తీసుకోను. ప్యూర్ వాటర్ సార్, అది అట్లా ఉంటుందంతే. అట్లా కాకుండా మతాన్ని ఆధారం చేస్తుంది అనుకో, ఇప్పుడు మతంలో సత్యం ఉండాల్సిన అవసరం లేదు. మతం విశ్వాసానికి సంబంధించింది, పరంపరకు సంబంధించింది. సత్యము వ్యక్తిగతము అండ్ అస్తిత్వము, అది సనాతనము, నిత్య నూతనం, అది ఎప్పటికి ఉంటుంది, అది ఉండేది. అది అవును, అసలు పేరంటేనే అబద్ధం. అంటే అతిపెద్ద అబద్ధాల్లో పేరు ఒకటి. ఊరికే పిలుచుకోవాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు ఏదన్నా జాక్ ఫ్రూట్ అట్లా పెడితే నవ్వుతారు కాబట్టి. రీసా అనేది యాక్చువల్ నా పేరు రజనీకాంత్. రజనీ అంటే చీకటి,
కాంతి అంటే వెలుతురు. అట్లా 2009లో చీకటి పడిపోయింది. నాకు ప్రశ్నలు పోయినాయి, బేసికల్గా జవాబులు దొరకలేదు, ప్రశ్నలు లేవు ఇప్పుడు. సో నేను బాగున్నాను అని ఒక చిన్న ఎరుక కలిగింది. అది అట్లాగే ఉండిపోయింది. కంపేరే చేయొద్దు, నువ్వు దేంతోనే చేసుకో. ఇంకా చెప్పాలంటే మంచిగా ఒక ఊర కుక్కతో చేయండి. అయ్యో కాదు కాదు కాదు, మీరు కుక్కని నన్ను పోలుస్తున్నారు. మీరెక్కడ వచ్చారు మధ్యలో? ప్రకృతిలో ఆయన గొప్పవాడు కాదు, ప్రపంచంలోనే ప్రకృతిలో ఆయన, మీరు, నేను ఒక్కటి. ఒకరి గురించి మీరు చెప్తున్నారంటే అది వ్యక్తీకరిస్తున్నారు కదా, గొప్ప కాబట్టి మీరు చెప్తున్నారు కదా. అది నేను కాబట్టి చెప్తున్నాను, అది నేను కాబట్టి చెప్తున్నాను. మేము వినేటప్పుడు ఏమవుతాం? మీరు ఎలాగైనా అవ్వండి, అది కూడా చెప్పాలి. అట్లా చెప్పకూడదు సార్. ఇప్పుడు అన్నీ ఒలిచిపెట్టి, ఇప్పుడు ఆ వంట వండి పెట్టారు, నమిలింది మీరే. అట్లా నేను ఇచ్చిందని నమ్మలండి కాస్త. అయ్యో వాళ్ళ మాట్లాడుకుందాం ఉంటుంది అట్లా. కానీ ఇప్పుడు ఎక్కువ చర్చిస్తే అర్థం కాకపోవడం ఉంది. కానీ ఒక 3-4 ఇప్పుడు ఒకవేళ నాకెవడన్నా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి, నా కొడక ఇది నీ లాస్ట్ టాకు, 2 నిమిషాల టైం ఉందంటే 2 నిమిషాలు అక్కర్లేదు గురూజీ, 30 సెకండ్స్ చాలు అని నేను కొన్ని మాటలు చెప్తాను. పోలిక ఉందా? ఆధ్యాత్మికత లేదు. పోలిక లేకపోతే ఆధ్యాత్మికత ఉంది. పోలిక లేని స్థితి ఆనందము, పోలిక లేని స్థితి సత్యము. ఇదొకటి. లేదా నిజంగా మనిషి అన్వేషించి తెలుసుకోవాల్సింది ఏంది అంటే, అన్వేషించే వస్తువు వాడే అని, కర్తాభావన లేకుండా అన్ని పనులు చెయ్యి, అదే సమస్త ఆధ్యాత్మిక సారమని. మతం వేరు, ధర్మం వేరని. మతము విశ్వాసానికి సంబంధించింది, పరలోకాలకు ధర్మము వ్యక్తికి ఈ క్షణంలో నువ్వు ఎట్లా జీవించాలో చెప్తుంది. అందుకని చిన్న చిన్న విషయాలు, సామరస్యాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు మనందరం కూర్చుందాం, మనందరం ఇలా ఒక సెంటర్కి మొగ్గి ఉందాం సామరస్యం కోసం. అందరూ పడుకున్నప్పుడు ఎవడో డోర్ మెల్లగా వేస్తాడు అంటే అతను పక్కవాడు తానే అయినందుకు డోర్ మెల్లగా వేశాడు. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకు. తర్వాత నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏమీ చేయడం లేదు, సమస్తము నీతో కలిపి రకరకాల పనులు చేయిస్తుంది. సో అందుకని అహం అన్నది ఒక సంపూర్ణ స్థితి, సమస్తంలో నీవు ఒక భాగము అయినప్పటికీ ఒక భాగంగా నీకు కదిలే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా ఉన్నా, నా ఇంటి కదులుతుంటుంది గాలికి, అట్లా విశ్వం స్థిరంగా ఉన్నా నేను ఏదో కదులుతుంటే కనిపిస్తున్నది. కానీ ఏదో ఒక టైంలో ఎంటిక వచ్చి ఆ మూలంలో అణగవలసిందే, అందులో ఏ సందేహం లేదు. అసలు పోల్చొద్దు అంటే మళ్ళీ గొప్పవి ఎక్కడ వచ్చాయి? ఈ ప్రశ్న అడిగిన మీరు గొప్పవారు. అసలు పోల్చకూడదు అసలు. అంటే ఇది నేను మర్చిపోలేను దాన్ని. ఐ నెవర్ కంపేర్. అందరం యూనిక్, మనమంతా ఎవ్వరికి వాళ్ళం ప్రత్యేక ప్రాణులం. ప్రతి ఒక్కరూ చాలా బ్యూటిఫుల్ బీయింగ్స్. ఇక్కడ పోలిస్తే అందం పోతుంది. అది ఇప్పుడు 2009 నుంచి మీలో మార్పు అని చెప్పారు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ద్వారా మార్పు వచ్చిందా? అప్పటి వరకు చేసిన ప్రయోగాలన్నీ నాకు ఒక కల్మినేషన్ దొరికింది. అంటే ప్రపంచం, ప్రకృతి అనే ఒక చిన్న ఒక రెవల్యూషన్తో నా సంశయాలన్నీ క్లియర్ అయిపోయింది. అప్పటిదాకా కూడా ఏవో చేసినా హఠాత్తుగా ఆధ్యాత్మికత అన్నది ప్రకృతిపరమైంది అని నేను తెలుసుకున్నాను, దర్శించాను. అనుభవం అనేది లేని లేదు, అంతకంటే పెద్ద అబద్ధం ఇవ్వట్లేదు. ఐస్ క్రీమ్ అనుభవం ఉంది కానీ ఆధ్యాత్మిక అనుభవం లేదు. అంటే అనుభవం అంటే మళ్ళీ అనుభవించేవాడు వస్తాడు, అది మళ్ళీ కర్తభావన కిందికి వస్తుంది. అట్లాంటివి ఏమీ లేవు. అట్లా అంతా ఒక్కటని తెలిసిన తర్వాత అనుభవం ఎట్లా ఉంటుంది? అది నేనని తెలిసిన తర్వాత అనుభవం లేదు అసలు. కానీ మనం భాషలో అట్లా చెప్తే పిచ్చివాడు అంటారు కాబట్టి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. అట్లా మాట వరుసకు అనుభవం అంటే అనుభవమే ఒప్పుకుంటుందాను, కానీ అలాంటివి ఏమీ లేవు. రెండోది, నేను ఏమీ సృష్టించబోవడం లేదు. నేను ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను మనుషులకు దూరం. గుంపు అనేది అబద్ధం, గుర్తింపు ఒక అబద్ధం, విజయం అపజయం అనేది ఒక అబద్ధం. ఇట్లాంటి వాటిలో నేను ఎప్పుడు పడను కాబట్టి, ఇదే మన చివరి మీటింగ్ అయినా నాకు ఓకే అని పూర్తిగా తెలుసు కాబట్టి, అంత లిబరేషన్లో ఉన్నాను కాబట్టి ఏది ఉంటుంది మాట్లాడుకుంటాను. అది మళ్ళీ ఫస్ట్ మీటింగే. మళ్ళీ రెండోసారి మీరు నన్ను కలిస్తే మళ్ళీ మొదటిసారి కలిసినట్టే. ఏదేమైనా మన మధ్య ప్రాపంచికమైన బంధం అనేది ఏర్పాటు చేయకూడదు అనేది నా జీవితకాల నిర్ణయం. అంటే మనం ఒక సంస్థ కానీ,
ఒక లోగో కానీ, ఒక రంగు కానీ, ఒక షెల్టర్ కానీ కిందికి రాకూడదు. మీరు మీలానే ఉండండి, నేను అలాగే ఉంటాను. మీరు ఉన్న చోటే ఉండండి, నేను ఉన్న చోటే ఉంటాను. పరివర్తనకి ప్రదేశాలు మారవలసిన అవసరం లేదు. ఏ బంధం లేదు. మొన్న ఎల్లగొట్టినేవండి భలే. నాకు ఎవరితో ఏ బంధం లేదు. అతనే నాకు అటాచ్మెంట్ లేదు, సంబంధాలు లేదు. ఇప్పుడు మా అమ్మాయి ఎంతనో నాకు స్వామీజీ అంతే. సంబంధం ఉంది. ఇంటర్వ్యూ చేస్తే మీతో సంబంధం వస్తుంది, ఆయన నా పుస్తకం కొంటే ఆయనతో సంబంధం వస్తుంది. కానీ నాకు అటాచ్మెంట్ ఎవరితో లేదు, ఇంక్లూడింగ్ మై బాడీ. సంబంధం చాలా బాగుంటుంది. అనుబంధం నాట్ గుడ్, బంధం అస్సలు నాట్ గుడ్. ఓకే అంటాను. అరే అంత మాత్రం స్వేచ్ఛ ఉండాలబ్బా. కేసు వేసినా ఓకే అది అలా అనాలి కూడా. అసలు అట్లా అనేవాళ్ళని నేను గౌరవిస్తా. అంటే ఆలోచించన్నాడా లేకపోతే పూర్వాగ్రహంలో అన్నాడా అనేది తెలుస్తుంది. పూర్వాగ్రహంలో అంటే సింపతి, ఆలోచించన్నాడంటే తెలుసుకుంటాడు. ఎట్లా చూసుకున్నా మంచిది. నేను చాలా గౌరవిస్తా. ఎందుకు అనకూడదు, ఎందుకు విమర్శించకూడదు? అంత బలుపేమిటి అసలు? తప్పక విమర్శించాలి. ఒక వ్యక్తికి అవకాశం ఉంటేనే చర్చలోకి దిగాలి. అది ఇంకా 45 నిమిషాలు తీసేసింది నా పాప. వద్దు వద్దు పప్ప వద్దు. అంటే ఏమో అది ఒక పరీక్షగా భావించి నేను నవ్వుకున్నాను అంతే. అట్లా అనుకుంటే బాగుంది. అంటే ఆ ఒక్కరోజు నా బిడ్డ నా మాట వినలేదు. పప్పా యూ గెట్ అవుట్. అయితే మా బిడ్డ చెప్పిన ఒక మంచి మాట ఉంది, అలా తీసేయడం వల్ల అది అంటే అవతల వ్యక్తికి చాలా మంచిది అని చెప్పింది. అంటే నాకు కూడా కరెక్ట్. అంటే మనం సత్యమో విషయమో చెప్పాలి కానీ మనం ఏం వాదులాడుకుందాం అనేది ఏమి ఇంపార్టెంట్, అది అక్కర్లేదని నాకు కూడా అనిపించి బాగుంది కదా. సో చాలా సంతోషం. మీ అందరికీ తప్పు లేవు అసలు. జంచేవాడు ఎవడు పర్వాలేదు. ఇంకో ఒక్కటే పోలిక వద్దు, కర్తాభావన లేని స్థితి కోసమే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా. ఇంతకు మించి నేను చెప్పేది ఏమి లేదు. మీ కారు పోయింది వెతుక్కుంటారు, బాగానే ఉంది. మీ కారు పోయింది వెతుక్కుంటారు, పోయిందంటే ఇంకేం చేయలేం కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ దుఃఖపడరు మీరు. అవును, కారు విషయం ఏదైనా దుఃఖపడదు. కామన్ మ్యాన్ ఉంటాడు, ఎంతో కష్టపడి కారు తెచ్చుకుంటాడు, కారు పోయింది, ఖచ్చితంగా వాడికి దుఃఖం రాకుండా ఏడువని నేనుండి చెప్తాను, ఇద్దరం వెతుకుదాము. దుఃఖపడ్డ తర్వాత కూడా చేయవలసిన పని ఎతకడమే. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలాగూ ఎతకక తప్పదు కాబట్టి పోనీ సరదా ప్రశ్న, దానికి రియలైజేషన్ అంటే మనం చర్చిస్తున్న దానికి భూమికనే అది. అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకరా సామి అని చెప్తున్నాను నేను చనిపోయే ముందు, ఈ శరీరం వదిలే ముందు ఒకవేళ లాస్ట్ రాస్తే ఇదే నా స్టేట్మెంట్. అశాశ్వతమైనది ఏది దేంతోనూ బంధం పెట్టుకో, ఉపయోగించుకో గౌరవంగా. అది కారు కానీ మనిషి కానీ. ఇది జ్ఞానం, ఇందులో ఏ సందేహం లేదు. బాగుంటుంది. నేను ఇప్పుడు అన్నింటినీ కింద కారు ఉంది ఉపయోగించుకుంటా, కానీ నాకు దాంతో అటాచ్మెంట్ 100% లేదు. అబ్సల్యూట్లీ నో. చివరికి మా అమ్మతో కూడా నాకు అటాచ్మెంట్ లేదు. నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, కన్సర్న్ ఉంది, ఒక చిరు బాధ్యత ఉంది. ఇప్పుడే కూర్చుంటా. నేను కూర్చునేదే కింద. నేను ఒక సరదా జోకేస్తా. ఒక ఆ సందర్భం వస్తుంటే నువ్వు ఇచ్చావు అనమాట. అయిపోయేది. నేను మీకు ఒక విషయం చెప్తా, అసలు ఏ రకం లేదు, ఇప్పుడిప్పుడే పరిచయం కాబట్టి ఇట్లా ఉంది. నేను ఒక మాట చెప్పినా నువ్వు ఏ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ లవ్ ఇట్. ఇంకోటి, మనం ఎవరం కింద కూర్చోలే, అందరం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఎవరు కింద లేరు. అట్లా మనం అసలు కింద ఎక్కడ ఉందాం? ఈ ఇల్లు అతిపెద్ద మంచము కాదా? సరిగ్గా చూస్తే ఇట్లా కనిపిస్తలే. అందుకని నేను ఎప్పుడు కూర్చునేదే కింద.
కాబట్టి చాలామంది వస్తారంటే ఇట్లా ఇంబ్యాలెన్స్ ఉంటుందని ఐ హ్యావ్ జస్ట్ యాక్సెప్టెడ్. అదర్వైజ్ నేను ఎప్పుడూ కింద నేను ఇళ్ళలోకి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడున్నా కిందే. ఏమైనా ప్రభాకర్ గురించి కూడా కిందనే కూర్చొని అదే ఆ రోజు కూడా బాగుంటుంది చాలా. తెలుసుకోవడం కోసం నువ్వు టెస్ట్ చేసినావని కాదు, నాకు ఇష్టము. ఎంత బాగుంటుంది. ఇప్పుడు అక్కడ నువ్వు ఇట్లా జాపుకొని ఉంది, ఇట్లా హాయిగా ఇట్లా కాలు జాపుకోవచ్చు, చిన్న ఇట్లా యోగా చేసుకోవచ్చు, ఇట్లా మడత పెట్టుకొని కూర్చోవచ్చు, లేకపోతే వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేకపోతే స్వామి జట్టుని ఇట్లా పెట్టుకొని పడుకొని మాట్లాడుకోవచ్చు. భలే ఉంటుంది అసలు. ఇగో మన హాయిని కోల్పోయి చేసే సేవ ఏదైనా దరిద్రమే. మనం హాయిగా ఉంటూ మనం ప్రశాంతంగా ఉంటూ అన్నీ చేయాలి. ఇప్పుడు మనకి ఏది హాయిని ఇస్తే అది చేయొచ్చు అంటారు. అట్లా అంటలేను. అట్లా అంటే ఇప్పుడు ఈయన గిచ్చితే నాకు హాయిగా ఉంటుంది అట్లా కాదు. డ్యామేజ్ లేదు అందులో. హాయి అంటే ఒక ప్రకృతిపరమైన ఒక రిలాక్స్డ్ స్టేట్ అట్లా అంటుంది. అందరు నాశనం అయిపోతే నాకు హాయిగా ఉంటుంది అట్లా కాదు. అందుకని ప్రతి పదాన్ని నేను ఒక రకంగా నిర్వచిస్తున్నా, అక్కడి నుంచి మాట్లాడుతున్నా నేను. అయిపోయింది. అట్లా కండిషన్స్ ఎందుకు పెడతారు మీరు? మిగిలా ఉండండి. నేను ఓకే అలా. జరిగిన డిస్కషన్లో డిసేబుల్డ్ పీపుల్ అది వాళ్ళు పరిపూర్ణ స్థితిలోనే ఉన్నారు. అన్నారు కదా, అది అవును, వాస్తవేనా? 100%. ఇక డిసేబుల్డ్ కాంది ఎవరు చెప్పండి? అంటే యాక్చువల్ డిసేబుల్డ్, యాక్చువల్ డిసేబుల్డ్ కాంది ఎవరు చెప్పండి అంటున్నా. ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ డిసేబుల్డ్. ఫిజికల్లీ ఆల్సో. జస్ట్ 4 కాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ఏబుల్ ఉన్నట్టు కాదు. అది వాస్తవం మీ దృష్టిలో. అందుకని నా దృష్టిలో డిసేబిలిటీ ఏమీ లేదు ఇక్కడ. అది మీ దృష్టిలో కరెక్ట్. మన సింపతి యాక్చువల్లీ క్రియేటింగ్ ద ప్రాబ్లం. ఒకటి వాళ్ళు ఫిజికల్గా ఫేస్ చేస్తారు కదా. నేను అంటున్నది ఆ ఫేస్ చేయకుండా సమాజం జస్ట్ కోఆపరేట్ చేయాలంతే. వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. మీరు అన్నది ఏంటంటే వాళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండరు. మన అదైతే 100% అంటే చూస్తారు కదా కంపారిజన్. ఇప్పుడు చూసినా బాధ కలగదు. మనం ఈ సింపతి చూపించినప్పుడే బాధకి బిగినింగ్ వస్తుంది. అంటే బేసికల్గా అంటే ఇది ఒక ప్రయోగం కూడా జరిగింది. ఇప్పుడు నా దగ్గర డిసేబుల్ వచ్చారు అనుకోండి, నన్ను కలవడానికి వస్తారు. బ్రిమ్ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? అంత కష్టపడి. నేను అతను డిసేబుల్గా చూడనని తెలిసి. దట్ ఇస్ ద పాయింట్. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నా. నేను ఎవ్వరు వచ్చినా నాతో సమానంగా మాట్లాడతాను. అందులోనూ డిసేబిలిటీ ఉంటుంది. కొందరు అర్థం చేసుకోలేరు, అదో డిసేబిలిటీ. కొందరు రంగు తక్కువ ఉంటుంది, కొందరు ఎత్తు తక్కువ ఉంటుంది. డిసేబిలిటీలో హెచ్చు తగ్గులు ఉండి కొందరిలో ఎక్కువ కనిపిస్తే మనకు ఏదో లోపంగా చూస్తున్నాం. లోపం లేని వాడేవాడు. ఎబిలిటీ అనే దానికి కూడా ఒక ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ ఉంటుంది అనమాట. అది డిగ్రీస్ ఉంటుంది. సో అందుకని మనం అందరం ఒక రకంగా డిసేబుల్డ్. లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్. కొందరికి అర్థం కాదు, కొందరికి అర్థమవుతుంది, కొందరు క్విక్గా అర్థమవుతుంది. కొందరు ఎక్కువసేపు కూర్చోలేదు కూడా డిసేబులే. కొందరు శరీరంలో ఒక పార్ట్ దెబ్బతింటుంది, ఒక శరీరంలో ఒక పార్టీ ఉండదు. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిగ్రీసే కదా. మనమేం పెద్ద అమితాబ్ బచ్చన్లో అని అంత పోజు కొట్టేది వాళ్ళని చూసి. అట్లీస్ట్ నాకున్న విజ్ఞత ఏంటంటే నేను అతను నాతో సమానంగా చూస్తాను. రెండోది అతనుకున్న సందర్భాన్ని అర్థం చేసుకుని నేను చేయాల్సిందో చేసేస్తాను. మనం ఎదుటి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది ఓకే. వాళ్ళందరికీ వాళ్ళు ఫీల్ అయ్యే విధానం. మీరు సింపతి చూపకూడదు. చూపించకపోతే దెన్ దే ఈక్వల్ బిహేవ్ ఈక్వల్లీ. సింపతి అనేది చాలా పెద్ద డ్యామేజింగ్ ఫ్యాక్టర్. నేను బాగున్నాను రా, నువ్వు బాగాలేవురా అని చెప్తున్నాడు అసలు. మనిషి అద్దంలో చూసుకో. అందుకే రకరకాల అట్లా ఉండదు. నేను చెప్పేది ఆ సింపతి. సరే నేను ఒక మాట చెప్తాను. ఇనిషియల్గా ఆ బీజం పడ్డ తర్వాత అది కొనసాగుతుంది. నేనంటే ఆ బీజం పడని సమాజం కూడా ఉంటే బాగుంటుందని. అప్పుడు వాళ్ళు వాళ్ళలో ఉంటారు, మనం మనలా ఉంటాం అంతే. ఇలాగే ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళ దాంట్లో ఏం చేయాలో అది చేస్తారనేది నా అబ్జర్వేషన్లో చెప్తున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్ట్. నేను ఇంకోటి కోరుకుంటున్నా, ఎవరు ఏ అంటే వైకల్యం లేకుండానే ఉండాలని. ఐ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు కళ్ళు లేని వాడికి తెలుస్తుంది దాని యొక్క లేని కారణంగా కోల్పోయేది ఏంటనేది. అది అగ్రీ చేస్తూనే నేను కొంచెం ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో అట్లా చెప్తున్నాను. ఓకే అదిరా. వాళ్ళ టైం ఎంత అయింది? చలో బాయ్ బేటా. అందరికీ ఒకసారి బాయ్. థ్యాంక్ యూ.